ఓపెన్గా చెప్పండి, వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి? అమరావతికి పాజిటివ్ ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా? ఇప్పటికీ కూడా మీరు అమరావతిని సాఫీగా జరగనిచ్చే ఆలోచనతో లేరా? వెల్కమ్ టు మావిగాన్ అమ్మా. వెల్కమ్ టు మావిగాన్. ఎందుకంటే ఇది మావిగాన్ ప్రాంతమే. ఇదంతా కూడా మనం ఉన్నటువంటి తాడేపల్లి అంతా కూడా ఇది గుంటూరు సంబంధించినటువంటి ప్రాంతము. ఒకటి, మీరు ఇందాక స్టేట్మెంట్లో చెప్తూ మిథున్ రెడ్డి గారు అగ్రెసివ్గా మాట్లాడినటువంటి మాటలు, ఆ సారాంశం అంతా కూడా మీరు చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా అమరావతికి కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకము కాదు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అబద్ధాలని, ఆయన చేస్తున్నటువంటి అవినీతిని అమలు కానీ ఆచరణ కానీ కేవలం కమిషన్ల కోసమే ఈ అమరావతిని ఆ పేరు సెంటిమెంట్గా మార్చుకొని ఆ సెంటిమెంట్ నుంచి తన వాళ్ళకంతా కూడాను వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ ప్రాంతంలో పెట్టి తన అనుకూలరకే ఆ కాంట్రాక్టర్లు కూడా ఆ నలుగురే, ఏదో సినిమాలు ఉంటుంది కదా, ఆ నలుగురే అనేసి అదే షాపూర్జీ పొలాంజీ అదే వాళ్ళు, అదేవిధంగా కొత్తగా ఇప్పుడు తనకు నిత్యము బాకా ఊదే ఈనాడు కిరణ్ వియ్యంకుడు ఆర్వీఆర్ అనేటువంటి సంస్థకి కాంట్రాక్ట్ల మీద కాంట్రాక్ట్లు. ఇప్పుడు తీసుకోండి ఒకసారి, రైల్వే కాంట్రాక్ట్స్ తీసుకున్నా, ఎన్హెచ్ నేషనల్ హైవేస్ తీసుకున్నా, ఏ కాంట్రాక్ట్లు తీసుకున్నా కూడా -5%, -10% అంత కాంపిటీషన్ వచ్చేసి కోట్ చేసేసి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వచ్చి తీసుకుంటారు. కానీ విచిత్రంగా అమరావతిలో జరిగే ఏ ప్రాజెక్టు కూడా +5%, +10%. సో ఈ విధంగా ప్లస్లో వేస్తున్నారంటే కేవలము సిండికేట్గా ఏర్పడి ఆ నలుగురే ప్రతి వర్క్ను తీసుకోవడము, అందులో మొబిలైజేషన్ అడ్వాన్సుల ద్వారా నిధులు వాళ్ళకి ఇవ్వడము, ఆ నిధుల్ని దాదాపు 10-20% ఆ వర్క్ను బట్టి కమిషన్ల రూపంలో కరకట్టకు వస్తూ ఉంది. ఓకే. సో ఈ ప్రాంతాన్ని రైతులని నిట్టనిలువుగా ఫస్ట్ 50,000 ఎకరాలను తీసుకున్నారు. 50,000 ఎకరాలు దాదాపు ఇప్పటి వరకు 12 సంవత్సరాలు అవుతా ఉంది. ఆయన మొదటిసారి కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆ ప్రాంతంలో తీసుకొని రైతుల దగ్గర మీకు ఇదిగో ఇంత ప్లాట్లు ఇస్తాము, ఇంత కమర్షియల్ ఫ్లాట్ ఇస్తాము, ఇంత రెసిడెన్షియల్ అని చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళను మోసం చేసేసి మాయమాటలు చెప్పి రైతుల దగ్గర పొలం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు రైతులు నిరాహార దీక్షలు చేసినా, ఒక రైతు అయితే రామారావు అనుకుంటా రైతు సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దగ్గర నా పొలం ఎక్కడయ్యా, నా పొలం ఇవ్వండి, నా భూమి ఇవ్వండి, నా కేటాయించిన ప్లాట్ చూపించండి ఫిజికల్గా అని గగ్గోలు పెట్టించేసి గుండె పగిలి అక్కడే చనిపోయినా కూడా చంద్రబాబు నాయుడు లేదు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మొత్తం అంతా కూడాను వీళ్ళు చేసే ఈ ప్రక్రియకి ఆచరణ కానీ అమలు కానీ అతని మాటల్లోనే, చంద్రబాబు నాయుడు గారి మాటల్లో మొన్న కూడా ప్రెస్ మీట్లో ఏదో ఇది ఒక రోజులో పూర్తయ్యేది కాదు, నిరంతర ప్రక్రియ. అంటే 100 సంవత్సరాలు గడిచినా కూడా ఈ అమరావతి ఏదో అంటారు కదా అరుంధతి నక్షత్రము, అదే రీతిలో ఈ ప్లాట్లు కూడాను, పాపం అమరావతి ప్లాట్లు కూడాను అరుంధతి నక్షత్రం లాగా ఆ స్క్రీన్ మీద సిఆర్డి ఆఫీస్లోకి వెళ్తే స్క్రీన్ మీద ఇదిగో ఇది 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 అంటారు. కానీ రియల్గా ఎక్కడో ఇంతవరకు లేదు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మేము కావచ్చు, ఓపెన్గా ఈ ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాము. రైతులు తీసుకెళ్ళేసి ఇదిగోండి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు కదా, కొన్నారు కదా, ఇల్లు కట్టుకుంటున్నారు కదా, రైతులకు కూడా కావాలి కదా, ఇదిగో రైతు, ఇదో పలానా రామారావుకి, ఇదో పలానా శ్రావణికి, పలానా దస్తగిరికి, పలానా శంకర్ది, మీ రైతు, మీరు మాకు 2 ఎకరాలు ఇచ్చారు, మీకు సంబంధించిన ప్లాట్ ఇది, దీని హద్దులు ఇదిగో, దీని ఎల్లలు ఇదిగో అని వాళ్ళు డెవలప్ చేసుకోండి, మీరు ఇల్లు కట్టుకోండి అని 12 సంవత్సరాలు అయితే ఎందుకు ఇవ్వలేదు? రైతుల పక్షాన మీకు ఇంత బాధ ఉంది, రైతులపైన మీకు ఇంత ప్రేమ ఉంది, అమరావతికి మీరు కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. కానీ అవి జస్ట్ మాటలకైనా, చేతుల్లో ఎక్కడా కనిపించవు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అమరావతి ఇష్యూ ఎప్పుడు తెర మీదకి వచ్చినా ఇంకో ఆల్టర్నేటివ్ మెథడ్లో ముందుకు వెళ్ళే ఆలోచన తప్ప అక్కడున్న రైతుల పక్షాన వెళ్ళి మేమున్నామని చెప్పి ఒక భరోసా కల్పించడము, మీ అధినేతతో కలిసి వెళ్ళి అక్కడికి హద్దులు, దానికి సంబంధించిన గీతల గురించి మాట్లాడుతున్న మీరు ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళ పక్షాన మేము ఉన్నామని ధైర్యం ఇచ్చే పరిస్థితి ఎక్కడా కనిపించలేదే? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా 2014లో స్టేట్ ఇడిపోయేసి ఆయన ఓటుకునేటు కేసులో
దొంగగా దొరికి కేసీఆర్ దగ్గర అగ్రి అయ్యేసి నేను కట్టుబట్టలతో వెళ్ళిపోతాను ఇక్కడికి వచ్చిన రోజు కూడా తొలి అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాలంగా ఉండాలి, ప్రభుత్వ భూములు ఉండాలి, ఆ ప్రభుత్వ భూముల్లో కట్టాలి రాజధాని, దానికి ఏదైతే శివరామకృష్ణ కమిటీ వేశారో ఆ కమిటీ నివేదిక ప్రకారము దాన్ని కట్టడానికి మేము అనుకూలమైన ఆ రోజు చెప్పారు. తర్వాత ఈ అమరావతి ప్రాంతంలో కూడా దగ్గర దగ్గర 18,000 ఎకరాల నుంచి 20,000 ఎకరాల వరకు ప్రభుత్వ భూములు ఉన్నాయి, అవి తీసుకున్నారు. ఇప్పుడు ఎంత అండి కట్టేది? ఇప్పుడు 2,000 ఎకరాల్లో కడతారా? ఇప్పుడు మీరు తెలంగాణలో కదా, తెలంగాణలో సెక్రటరియట్ చూశారు కదా, సెక్రటరియట్లో కొన్ని బిల్డింగ్లు కూడా ఖాళీ ఉన్నాయి కదా, ఇంచుమించుగా ఇదే జనాభా కదా, ఇంతమంది అధికారులు ఉంటారు కదా, ఇంకెందుకండి దగ్గర దగ్గర 50 లక్షల చదరపు అడుగులు ఎందుకండి? 8 లక్షల చదరపు అడుగులే తెలంగాణలో కడితే, అదేవిధంగా 20 లక్షలు అనుకుంటే 25 లక్షలు ఇది దేశ పార్లమెంటు, రాజ్యసభ, లోక్సభ కూర్చున్న దాంట్లో వాళ్ళకే ఇంకా ఉంటాయి. ఇక్కడ 50 లక్షల చదరపు అడుగులు సెక్రటేరియట్ అంట. దేనికి? మీరన్నట్టు రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా రైతులకు వ్యతిరేకంగా లేము.